సింహరాశి వారికి ఈ మాసం అంతా చాలా బాగుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడే మాసం ఈ మాసం. అలాగే కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉంటారు. పెద్దల మాటకి గౌరవం ఇస్తారు. ఒకే మాట మీద నడుచుకుంటారు. ఈ మాసంలో అందరూ కుటుంబంలో ఉన్నవారు అందరూ శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు. శుభకార్యాలు ఇంట్లో చేసేటువంటి యోగం కూడా ఉంది. ఈ మాసంలో వీరికి డబ్బులు కూడా అధికంగా ఖర్చు అవుతాయి. శుభకార్యాలకి వీళ్ళకి ఇల్లు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు. వీరికి ఎప్పటి నుంచో ఉన్న కలలు నెరవేర్చుకుంటానికి ఒక మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఆగిపోయిన గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశివారు ఈ మాసంలో. ఎవరికి మధ్యవర్తిగా ప్రవర్తించకండి. ఎవరికి సొంతగా సంతకాలు పెట్టకండి. ఇరుక్కుపోతారు. జీవితంలో ఇంకా పైకి వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడండి. మీరు అనుకూలంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు స్థాన చలనం కనిపిస్తుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత మేర పర్మనెంట్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేవారుగా ఉంటారు. విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులకు కూడా కొంత డబ్బును పంపించే విధంగా ఉంది ఈ రాశి వారికి ఈ మాసంలో. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తూ విదేశాల్లో చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఉద్యోగం చేసే స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఒత్తిడులకి లోనవుతుంటారు. కొంత శరీరం సహకరించకపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు. అలాగే ఫ్యాషన్ డిజైన్లో ఉన్నవారికి మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ డిజైన్లో గొప్పవారిగా మంచి గుర్తింపు సంపాదిస్తారు. అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి బంధువులలోనే కొన్ని సంబంధాలు కుదురుతాయి. మంచి వివాహాలు జరుగుతాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా రకరకాలైనటువంటి అవకాశాలు వెతుక్కుంటూ మీ దగ్గరికే వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. మంచి గుర్తింపు సంపాదించుకోండి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా సమయానికి సానుకూలంగా మీకు అందుతాయి. మీ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మంచి ఫలితాలు రావడం కోసం మీరు ఏం చేయాలంటే దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి. దత్తనామాన్ని ప్రతిరోజు 11 సార్లు ప్రార్థించండి. అలాగే గణపతిని గరికమాలతోటి అలంకరించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టండి. మీ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది.